సుపరిపాలనతో తొలి అడుగు ప్రజాస్పందన కూటమి విజయమని తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండలం వేమకుంటపాలెం దువ్వూరు బాబురెడ్డి గజమాలతో స్వాగతం పలగ్గా అన్నమేడు పంచాయతీలో సిద్ధవరం రవివర్మ ఎమ్మెల్యేపై ఆత్మీయత చాటుకున్నారు. మర్లపల్లి పంచాయతీలో మహిళలు ఎమ్మెల్యేకు హారతులతో స్వాగతం పలికారు. కాపులూరు, కూచివాడ, చిలమత్తూరు పంచాయతీల లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివరించారు. ప్రజా సంక్షేమంపై రాజీలేని పోరాటం చేస్తున్న చంద్రబాబు ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు మండలంలోని 5 పంచాయతీలు జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలల సుబ్రహ్మణ్యం, కామిరెడ్డి అశోక్ రెడ్డి, ప్రసాద్, రవి, కాపులూరు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చేయలేని పని మన చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంవత్సరంలో చేసి చూపించారు. ప్రతి ఒక్కరి ఇంటికి పింఛన్లు ఎత్తుకుంటా పోతున్నాయి. ప్రతి ఒక్కరింటికి ఇప్పుడు తల్లికి 100 మిగతా అన్ని పడుతున్నాయి. 1, 2 అంటే అవి కూడా ఆగస్టు 15 నుంచి జరుగుతాయి అందరికీ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నమేడు గ్రామానికి చాలా 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 ముఖ్యమైన పనులు, ప్రాజెక్టులు వచ్చాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే. రావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఈ వాటర్ ట్యాంక్ అన్నమేడులో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి శ్రీరామ్ ప్రసాద్ గారిని తోడుండమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క అధికారి కానీ ఆయన చేసిన అవినీతి పనుల వల్ల మేము జైలుకు పోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని దౌర్జన్యాలు అంటూ లేవు, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు. ఈరోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. అయ్యా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మా నాయకులు దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా ఓటేశాను, నన్ను 2 సార్లు. ఈరోజు నా పరిస్థితి ఎట్టుందంటే, డాడీ నువ్వు ఎన్ని చూసుకో, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఏమైనా పర్వాలేదు, ప్రజాసేవలో ఆయన ముందుకు తేలుతాము. కష్టం అనిపించుకోవడం లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ఎండున్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ప్రజల కోసం ఆమె పనిచేస్తా ఉంది. కాబట్టి ఆమెకి చేదోడుగా వాదోడుగా నా కర్తవ్యం తెలియజేస్తూ ఈ గ్రామంలో ఇంత ఆదరణ ఇచ్చినందుకు వెంకటేశ్వర గారికి, వారి యొక్క మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ప్రజల్లోకి వెళ్తూ మనం చేసిన మంచి పనులని, సంక్షేమ పథకాలని అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికే సంవత్సరం రోజులు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ 6 అనే పథకాలని విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది, ఈ సూపర్ 6 అన్ని కూడా మేము చేస్తాము, మీరు ఓట్లేయండి, గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే మేమందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా SC, ST కాలనీల్లో మనం CC రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు పెంచి అవ్వాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ 4000 పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్ళారు. అవన్నీ కూడా ఈరోజు అధిగమించి మా ముసలి అవ్వాతాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 1000 రూపాయలు పెంచి దాన్ని 4000 చేయడం జరిగింది. ఖచ్చితంగా 1వ తారీఖున మధ్యాహ్నం లోపు అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి 3000 గతంలో ఇస్తున్నారు, ఇప్పుడు అది రెట్టింపు చేసి 6000 పెన్షన్ కూడా మీకు అందజేస్తున్నారు. అలాగే కిడ్నీ సమస్యలున్న, లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 10,000 పెన్షన్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నారు.